ఏవి ట్యూటోరియల్ మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ ఫిల్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ లెక్చరర్స్ ఫ్యాకల్టీ అంటూ వివిధ విధానాల్లో ఫిల్ చేసుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇక్కడ 19 జిల్లాల టీచర్లకు జీతాలు లేవు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క బాగా ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అలా అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ప్రధానంగా మనకు సంబంధించి ఈ యొక్క డిస్ట్రిక్ట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక మంత్రి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కానీ ఎలాగనే ఉంది. చాలామంది ఉపాధ్యాయులకు బ్యాంకు లోన్లు సమయానికి కట్టకుంటే కష్టాలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో లోన్లకు కష్టాలే, ఇంకా ప్రైవేట్ బ్యాంకులతో చిక్కులు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 19 జిల్లాలకు సంబంధించి శాలరీస్ జీతాలు ఇవ్వట్లేదు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. జియో నెంబర్ 317తో మరో సమస్య అంటూ కూడా దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ప్రధానంగా 14 జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే ఇది వేతనాలు అందించడం, మిగతా 19 జిల్లాల వరకు పండట్లేదు అంటూ కూడా ఈ యొక్క ఫెస్టివల్స్ సమయంలో కానివ్వండి శాలరీస్ ఇబ్బంది ఎక్కువగా ఉందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి విద్యాశాఖకు సంబంధించి టెట్ అయ్యాకే టీచర్ కొలువులు అంటూ కూడా టెట్ దరఖాస్తులు గడువు మరో వారం పొడిగింపు అంటూ జూన్ 12న ఎగ్జామ్ ఉపాధ్యాయ ప్రమోషన్లపై కసరత్తు ప్రారంభించాం. అదేవిధంగా ఖాళీలపై నివేదిక, ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ అంటూ కూడా మనకి దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. సో నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి జూన్ వరకు కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామ్ సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఈ యొక్క సుమారు మనకి వచ్చే విద్యాశాఖకు సంబంధించి ఇప్పటివరకు 13,086 పోస్టులు, ఎస్జిటి పోస్టులు వచ్చేప్పటికి ఈ 6,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,200 వరకు ఉన్నాయి. పన్నీటి పోస్టులు వచ్చేవాటికి 700 వరకు, పీఈటీ పోస్టులు వచ్చేవాటికి 170, మోడల్ స్కూల్స్ సంబంధించి 800 వేకెన్సీస్, అదేవిధంగా గురుకులాలకు సంబంధించి 90 వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఉండడం అనమాట. సో అదేవిధంగా డిప్యూటీ డిఈఓ పోస్టులు వచ్చేవాటి 24 వరకు. ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం గతంలో ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా 8,000 టీచింగ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ వచ్చేవాటికి టీచర్స్ సంబంధించి శాలరీస్కి సంబంధించి కానివ్వండి, టెట్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మనకి ఈ ఉన్నత విద్యకి సంబంధించి ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యకు సంబంధించినటువంటి టీచర్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ సంబంధించి మనకి అక్కడక్కడ న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటన్నిటిని మనం గ్యాదర్ చేసి నీట్గా ఒక వీడియో అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.